OnePlus S60 అప్డేటెడ్ లుక్తో భారతదేశంలోకి OnePlus S60 ధర ఎంతంటే ముందు దాని లుక్ చూస్తే ఇది మొబైల్ కాదురా బాబు మారణాయుధం బాగా లాంగ్ ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పుడు ఈ OnePlus 60 పేరు వినగానే ఈ ఫోన్ స్థాయి ఈ అనుభవం ఇవ్వబోతుంది అని అర్థమైపోతుందండి. రోజువారీ పనుల్లో వేగం తగ్గకుండా ఉండాలి, స్క్రీన్ కళ్ళకు సహజంగా కనిపించాలి, ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు పనిచేయాలి. అలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మోడల్ రూపొందించినట్టు యాప్లు ఓపెన్ చేస్తే వేగం నుంచి గేమింగ్లో వచ్చే స్మూత్ ఫ్లో వరకు ప్రతి విషయంలో పూర్తి అనుభూతి ఇచ్చేలా OnePlus ఈ ఫోన్ సిద్ధం చేసింది. కొత్త తరహా లుక్, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, ఎక్కువ రోజులు నిలిచే బ్యాటరీ అన్నీ కలిసి ఈ ఫోన్ను మిడ్ రేంజ్ సెగ్మెంట్గా ఒక మంచి ఎంపికగా మారుతూ ఉన్నాయి. ఫ్రెష్ ఫీలింగ్ డిజైన్ అనమాట. డిజైన్ విషయానికి వస్తే OnePlus S60 మొదటి చూపులోనే ఆకట్టుకుంటుంది. అప్డేటెడ్ లుక్తో కనిపిస్తుంది. ఫోన్ బాడీ సన్నగా, హ్యాండిల్ పనిగా క్షణం అవుతుంది పట్టుకునేలా డిజైన్ చేశారండి. పడే లోపల క్షణం లోపల పట్టుకునే విధంగా సాధ్యమయ్యేందుకు వెనక భాగం టెక్స్చర్ కంటికి నచ్చేలా ఉండడంతో పాటు ఫోన్ను తిరగేసి చూసిన ప్రతిసారి అదే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. ముందు భాగంలో ఉన్న పెద్ద డిస్ప్లే ఎడ్జ్ల వద్ద సున్నితంగా క్వాడ్ అవడం వల్ల విజువల్ అనుభవం సహజంగా కనిపిస్తుంది. రోజు మొత్తం ఫోన్ చేతిలోనే ఉండే వారికి ఈ కాంపాక్ట్ ఒక పెద్ద ప్రయోజనం అవుతుంది. హెడ్లైట్ డిస్ప్లే విషయంలో వస్తే ఈ ఫోన్ ఉన్న స్క్రీన్ ప్రత్యేకంగా హైలైట్ అవుతుంది. పెద్ద సైజుతో ఇచ్చిన ఈ డిస్ప్లే రంగుల లోతు, ప్రకాశం, స్పష్టత, కంటెంట్ చూసిన సహజంగా కనిపిస్తూ ఉంటుంది. వీడియోలు స్ట్రీమ్ చేసిన, ఫీడ్స్ స్క్రోల్ చేసిన, గేమ్స్ ఆడిన, స్క్రీన్ రీఫ్రెష్ రేట్, టచ్ రెస్పాన్స్ రెండూ కలిసి తక్షణం స్పందిస్తాయి. బయట సూర్యకాంతితో కూడా స్క్రీన్ బాగా కనిపిస్తుంది. యూజర్లు ఎక్కువగా కోరుకునే స్మూత్ విజువల్ అనుభవాన్ని ఈ డిస్ప్లే సులభంగా ఇస్తుందని చెప్తున్నారు. ఇక కెమెరా, రికార్డింగ్, క్లారిటీ విషయానికి వస్తే కనుక OnePlus 16 ఉన్న కెమెరా సెటప్ కూడా హద్దులు లేని విధంగా ఆప్షన్లు అందిస్తుంది. వెనక ఉన్న ప్రధాన సెన్సార్ డే లైట్లోనూ, లో లైట్లోనూ స్పష్టమైన ఫోటోలు తీయగలదు. స్క్రీన్ టోన్ సహజంగా కనిపించడం, హైలైట్ కరెక్ట్గా చూపించడం, నైట్ షాట్లో గ్రైన్స్ తగ్గించడం ఇవన్నీ ఇందులోని ఏఐ ప్రాసెసింగ్ వల్ల సాధ్యమవుతుందని చెప్తున్నారు. సబ్జెక్టును బాగా హైలైట్ చేస్తూ సాఫ్ట్ ఫోకస్ బ్యాక్గ్రౌండ్ చూపించే షార్ట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు కూడా క్లీనింగ్ సహజంగా లైట్తో క్యాప్చర్ చేస్తుంది. వీడియో రికార్డింగ్ చేయాలనుకున్న స్టెబిలిటీ బాగా పనిచేస్తుంది. ఇక గేమింగ్కు పర్ఫెక్ట్ విషయానికి వస్తే పర్ఫెక్ట్ Gen 5 చిప్సెట్ వద్ద పాత్ర పోషిస్తుంది. యాప్లు ఓపెన్ చేసే వేగం, హెవీ గేమ్స్ రన్ చేసే స్థిరత్వం, మల్టీ టాస్క్కి అవసరమైన స్పీడ్ ఇవన్నీ చిప్సెట్తో తగినంతగా ఉంటాయి. రోజంతా వాట్సాప్, యూట్యూబ్ బ్రౌజింగ్ చేసినా ఏ సమయంలోనూ ల్యాగ్ అనిపించదు. Gen 5 ఆర్కిటెక్ట్ వల్ల హీట్ కంట్రోల్ కూడా మెరుగ్గా ఉంటుంది. దీని తోడుగా ఇచ్చిన పెద్ద ర్యామ్ ఆపరేషన్ ఇంకా స్మూత్గా మారుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 8000 mAh సామర్థ్యం కలిగిన చాలా పెద్ద ఆకర్షణీయమైన బ్యాటరీ. ఛార్జ్ చేస్తే రోజు మొత్తం భారీ వినియోగంతో కూడా ఫోన్ పనిచేస్తుంది. సోషల్ మీడియా యూజ్, గేమ్స్, వీడియో స్ట్రీమింగ్ అన్నీ చేసిన లోపల ఉన్న పవర్ మేనేజ్మెంట్ సిస్టమ్ బ్యాటరీ వినియోగాన్ని సమతుల్యం చేస్తుంది. ఎక్కువ ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా ఉపయోగకరం. ఇక సెక్యూరిటీ పరంగా మాట్లాడుకోదలిస్తే సాఫ్ట్వేర్ అనుభవం విషయానికి వస్తే OnePlus ఇంటర్నేషనల్ స్టాక్ బరువు లేని విధంగా పనిచేస్తుంది. అవసరానికి తగ్గట్టుగా కంజెక్షన్ ఆప్షన్ ఉన్నాయి. ఇంటర్ప్రిట్ స్క్రోల్ చేసినప్పుడు కలిగే ఫీల్ సహజంగా ఉంటుంది. సెక్యూరిటీ విషయానికి వస్తే ఫేస్ అన్లాక్, ఇన్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ రెండూ వేగంగా స్పందిస్తాయి. రెగ్యులర్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా లభిస్తుంది కాబట్టి దీర్ఘకాలం ఫోన్ సురక్షితంగా ఉంటుందంటున్నారు. ఇక ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ సపోర్ట్ చేసే కూడా ఈ ఫోన్లో బలంగా ఉంది. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఫోన్ అతి తక్కువ సమయంలోనే మళ్ళీ రెడీ అయిపోతుంది. కొన్ని నిమిషాలు ఛార్జీ పెట్టిన వెంటనే గంటల కొద్దీ వాడుకునే పవర్ లభిస్తుంది. రోజువారీ తొందరలో ఈ స్పీడ్ చాలా ఉపయోగపడుతుంది. ర్యామ్, చిప్సెట్ కలిసి ఫోన్ మల్టీ టాస్కింగ్ సులభం చేస్తాయి. పెద్ద ఫైళ్లను ఓపెన్ చేసిన, బ్యాక్గ్రౌండ్లో అనేక యాప్లు నడిపిన
ఫోన్ స్లిప్ అవ్వడం, స్లో కావడం జరగదు. ఇది దీర్ఘకాలం వాడుకునే వారికి పెద్ద ప్రయోజనం అని చెప్తున్నారు. ఇక దీని ధర విషయానికి వస్తే మన ఇండియాలో 16 ఫోన్ చైనా మార్కెట్లో అయితే ముందుగా విడుదలై భారత్లోకి వచ్చే నెలలో ప్రవేశించే అవకాశం ఉంది. భారత మార్కెట్కు 3 వేరియంట్ల ధరలు విభిన్నంగా ఉండవచ్చని అంచనా. బేస్ వేరియంట్ సుమారుగా 32,000 నుంచి 36,999 రూపాయలుగా ఉంటుంది. హై వేరియంట్ వచ్చేసి 39,999 నుంచి 42,999 వరకు ఉండవచ్చు. 1 TB వేరియంట్ విషయానికి వస్తే 45,000 రూపాయల నుంచి దాదాపు 50,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఈ ధరలన్నీ అధికారికంగా ప్రకటించకపోయినా మొత్తం సెగ్మెంట్ను చూస్తే మిడ్ రేంజ్లో శక్తివంతమైన ఫోన్గా వినియోగదారులు ఆకర్షణీయంగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. మొత్తానికి ఏదైనా 8000 మెగాహెర్ట్జ్ బ్యాటరీ అంటే ఈ OnePlus AC60 అనే చెప్పాలి. మరి ఈ విషయంలో ఫోన్ లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.